పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖలో కోడి వ్యర్థాల కలకలం, గుంతలో పూడ్చుతున్న వ్యర్థాలతో కాలుష్యం. భూగర్భ జలాలు విషతుల్యమయ్యే ప్రమాదం, ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న మరో ఆరోగ్య ఖండం. టెండరింగ్ ప్లాంట్ల వచ్చేనా? అడిగేవాడు లేక, అడిగినా సరే పట్టించుకునేవాడు లేక కొందరు వ్యాపారులు రెచ్చిపోతున్నారు. తమకు నచ్చినట్లు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇదంతా పట్టించుకొని కట్టడి చేయాల్సిన అధికారుల యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోతుంది. కొన్ని చోట్ల చాలా మౌనంగా ఉంటూ అసలు తమకేమీ ఎరగనట్టే చూస్తుంది. మొత్తం మీద చూస్తే ఇదంతా కూడా విశాఖపట్నం పరిధిలో జరుగుతుంది. అది కూడా కోడి వ్యర్థాలకు సంబంధించిందే కావడం గమనార్హం. విశాఖలో రోజు కోడి వ్యర్థాలు దాదాపుగా 100 కేజీలు టన్నులతో బయటకు వస్తుంటాయి. వాటిని ఎక్కడో సురక్షిత ప్రాంతాల్లో రెండరింగ్ మిషన్ల ద్వారా చేయాల్సిన వ్యాపారులు నేరుగా దాన్ని భూగర్భంలో కలిపేస్తున్నారు. అసలు కోడి వ్యర్థాలు చేపల చెరువులకి పంపించడమే పెద్ద తప్పు. అది ఎలాగో కట్టడి చేయలేక అందరూ విఫలమవుతున్నారు. ఇప్పుడు ఈ రకంగా కాలుష్యానికి కారకంగా మారిపోతున్నారు అధికారులు, అటు వ్యాపారులు. మొన్న కల్తీపాలతో రాజమండ్రిలో, నిన్న కలుషిత నీరు కారణంగా శ్రీకాకుళంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో ఆసుపత్రిలో ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో ఒకటైన విశాఖపట్నం ఇప్పుడు ఒక నిశ్శబ్ద పర్యావరణ ముప్పును ఎదుర్కొంటుంది. నగరంలో ప్రతిరోజు టన్నుల కొద్దీ ఉత్పన్నమవుతున్న కోటి వ్యర్థాల నిర్వహణ శాస్త్రీయంగా జరగకపోవడం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సంక్షేమం తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కలుషిత ఆహారం, నీటి వల్ల ప్రజలు ఆసుపత్రి పాలవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రాజమండ్రిలో కల్తీపాలు, శ్రీకాకుళంలో కలుషిత నీటి వల్ల డయేరియా కేసులు పెరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయే ఉదంతాలు ఇంకా కళ్ళ ముందే కదలాడుతున్నాయి. ఇప్పుడు విశాఖలో కోడి వ్యర్థాలను అశాస్త్రీయంగా భూమిలో పాతిపెట్టడం వల్ల అవే తరహా ఆరోగ్య సమస్యలు ఇక్కడ ప్రజలను కూడా వెంటాడే ప్రమాదం ఉంది. జీవీఎంసీ పరిధిలో సుమారు 2500 చికెన్ షాపులున్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు 3 టన్నుల కోడి వ్యర్థాలు, ఈకలు, అంతర్గత అవయాలు, కాళ్లు బయటకు వస్తుంటాయి. ప్రస్తుతానికి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఈ వ్యర్థాల సేకరణ కోసం కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలను నియమించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అనేక చికెన్ సెంటర్ల నిర్వాహకులు యూజర్ ఛార్జీలు తప్పించుకోవడానికి లేదా ఏజెన్సీ వాహనాలు సమయానికి రాకపోవడం వల్ల ఈ వ్యర్థాలను సమీపంలోని ఖాళీ ప్లాట్లలో, డ్రైనేజీలో లేదా శివారు ప్రాంతంలో గుంతలో పారేస్తున్నారు. ఈ ఏజెన్సీలు కాపులుపాడ ప్రాంతంలో డంపింగ్ యార్డ్లో డీప్ బరియల్ పద్ధతిని అనుసరిస్తున్నారని చెప్తున్నాయి. అది కూడా అస్తవ్యస్తంగా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొంతమేర వ్యర్థాలను పైనే పారుస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఆయా పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు చెప్తున్నారు. ఫలితంగా గాలితో పాటు భూమి, భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా భవిష్యత్తులో కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు కలుషితమై విశాఖవాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సగం కోడి వ్యర్థాలు చేపల చెరువులకు మళ్లిపోతున్నాయి. ఆ వ్యర్థాలను తిన్న చేపల ద్వారా కూడా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు చెప్తున్నారు. ఇలా అన్ని వైపుల నుంచి విశాఖవాసుల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే శ్రీకాకుళంలో డయేరియా కేసులకు మించి విశాఖవాసులకు ప్రమాదం కలిగే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. కోడి వ్యర్థాలను నేరుగా భూమిలో పాతిపెట్టడం అనేది పర్యావరణానికి అతిపెద్ద శత్రువు. మాంసం వ్యర్థాలు భూమిలో కుళ్ళిపోయినప్పుడు లిచెట్ అనే అత్యంత విషపూరితమైన ద్రవం విడుదలవుతుంది. వర్షం పడినప్పుడు ఈ ద్రవం నేరుగా భూమి పొరలోకి ఇంకి అక్కడ ఉన్న భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది. విశాఖలో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ బోరుబావుల నీటిపై ఆధారపడుతున్నారు. కోడి వ్యర్థాల వల్ల నీటిలో నైట్రేట్, అమోనియా, ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఈ నీటిని తాగడం వల్ల లేదా వంటకు వాడడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు, తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. భూమిలో పాతిపెట్టడం వల్ల భూమి యొక్క సహజ గుణం కూడా దెబ్బతింటుంది. ఆ ప్రాంతం మొత్తం దుర్వాసనతో నిండిపోయి నివాసయోగ్యం కాకుండా పోతుంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు మనకు గట్టి హెచ్చరికలు ఇస్తున్నాయి. రాజమండ్రిలో కల్తీపాలు విక్రయించడం వల్ల అనేక మంది అనారోగ్యానికి గురయ్యారు.
పాలలో రసాయనాలు కలపడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని నిరూపితమైంది. అలాగే శ్రీకాకుళంలో పైపులైన లీకై మురుగునీరు త్రాగునీటిలో కలవడం, వందలాది మంది డయేరియా బారిన పడి ఆసుపత్రుల పాలయ్యారు. ఇవన్నీ పర్యవేక్షణ లోపం, అపరిశుభ్రత వల్ల జరిగినవే. ఇప్పుడు విశాఖలో కూడా కోడి వ్యర్థాలు భూగర్భ జలాల్లో కలిస్తే శ్రీకాకుళం వచ్చిన డయేరియా వంటి కేసులు ఇక్కడ వేల సంఖ్యలో నమోదయ్యే ప్రమాదం ఉంది. నీరు కలుషితమైతే అది ఒక్కసారిగా నగరం మొత్తం వ్యాపిస్తుంది. అప్పుడు పరిస్థితిని అదుపు చేయడం అధికారులకు కూడా సాధ్యం కాకపోవచ్చు. ఈ ముప్పు నుంచి విశాఖ వాసులను కాపాడాలంటే వ్యర్థాలను పాతపెట్టే పద్ధతికి స్వస్తి పలకాలి. విశాఖలో రాష్ట్రంలో అతిపెద్ద పౌల్ట్రీ వేస్ట్ రెండరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతుంది. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే కోడి వ్యర్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించి వాటిని ప్రోటీన్ పౌడర్గా లేదా చికెన్ ఆయిల్గా మారుస్తారు. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. కానీ ప్లాంట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు అధికారుల నిఘా అత్యంత అవసరం. చికెన్ షాప్ల యజమానులు అక్రమంగా వ్యర్థాలను పాతిపెట్టకుండా చూడాలి. జనావాసాల మధ్య లేదా నీటి వనరుల దగ్గర ఇటువంటి వ్యర్థాలను వేయడం నేరంగా పరిగణించాలి. విశాఖపట్నం ఒక అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న తరుణంలో ఇటువంటి ప్రాథమిక సమస్యలను నిర్లక్ష్యం చేయడం భవిష్యత్తుకు ప్రమాదకరం. కోడి వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు కలుషితమైతే అది తరతరాలకు నష్టం చేకూరుస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. రాజమండ్రి కల్తీపాలు, శ్రీకాకుళం కలుషిత నీటి ఉదంతాల నుంచి పాఠాలు నేర్చుకుని విశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.